ఒక పక్క పనిచేస్తూ ఉంటే ఈ అవినీతి మహారాజులంతా అవినీతి సామ్రాట్లంతా కలిసి నరేంద్ర మోదీ గారిని ఎట్లయినా గద్దె దించాలని అనేక రకాల కుట్రలు పన్నుతున్నా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం గర్వించే బిడ్డగా నరేంద్ర మోదీ గారు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఏ దేశంలో ఉన్నప్పుడు గర్వించే విధంగా ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఒక పక్క పెంచుకుంటూ ఇటువంటి నాయకుడు మాకు లేడనేటటువంటి విధంగా ప్రపంచ దేశాల్లోని అనేక దేశాల ప్రజలు ఈరోజు భావిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప నాయకత్వాన్ని కాకుండా ప్రపంచాన్ని కూడా ఒక దిశా నిర్దేశం చేసేటటువంటి ఒక నాయకత్వాన్ని చూసి గర్వపడాల్సింది పోయి చాలామంది ఈర్ష్యపడుతూ ఒక పక్క ద్వేషిస్తూ ఒక పక్క ఈర్ష్యపడుతూ నరేంద్ర మోదీ గారిని తిడితే వీళ్ళకేదో కీర్తి వస్తున్నటువంటి భావిస్తూ ఈ దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిన వీళ్ళందరికీ కూడా దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్న వచ్చినటువంటి ఎన్నికల తీర్పే దీనికి సాక్ష్యం. ఛత్తీస్గఢ్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మధ్యప్రదేశ్లో వాళ్ళే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, రాజస్థాన్లో మళ్ళీ మేమే అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం మరి ఆ ఎన్నికల్లో తీర్పే స్పష్టం చేసిందని చెప్పి నేను తెలియజేస్తూ వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 380 స్థానాలకు పైగా లాస్ట్ 2019లో 303 అయితే వచ్చే ఎన్నికల్లో 403 కూడా సాధించేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. తిరుగులేని మెజార్టీని భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఛత్తీస్గఢ్లో ఏమైంది ఇప్పుడు చెప్పాను మీకు నేను. ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో ఏమైంది అక్కడ రూలింగ్లో ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడండి. ఇక్కడ మేము రూలింగ్లో ఉండి పోగొట్టుకోలేదు, పోరాటం చేసాం, సాధించాం. మా పోరాటంలో వాళ్ళు ఎప్పుడు పోరాటం చేయలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. యాంటీ ఇంకంబెన్సీని బిల్డ్ చేసిందే భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఈ గ్యారంటీలు అని చెప్పి కేసీఆర్ లాగానే వీళ్ళు ఆ గ్యారంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసినారు, మభ్యపెట్టినారు. ఈరోజు ఎన్నో పోరాటాలలో ఎక్కడైనా ఒక కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయినారా ఏ రోజైనా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బిల్డ్ చేసినటువంటి యాంటీ ఇంకంబెన్సీని వాళ్ళ యొక్క మాయ మాటలతోనే ప్రజలని మోసం చేసి అది బొటాబొటిగా సీట్లు సాధించిండ్రు. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించింది తెలంగాణలో. దానికి వచ్చినటువంటి ఓటు శాతమే కాదు, రాబోయే ఎన్నికల్లో కూడా పార్లమెంట్లో గెలిచేటటువంటి సీట్లు దానికి మీకు స్పష్టం చేస్తాయి.